పొందుడి, నేనే మార్గము సత్యము జీవము అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవుని బైబిల్ గ్రంథ లేఖన భాగాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. దేవుని దగ్గరకు వచ్చిన వానికి ఆయన రక్షణనిచ్చు దేవుడు. భూదిగంతముల నివాసులకు అందరికీ ఆయన ఇచ్చి మాట ఆయన మాట్లాడుతున్నాడు. భూదిగంతముల నివాసులారా, ఆయన తెలియజేస్తున్న మాట ఏమిటంటే మనుషులందరికీ ఆయన మాట్లాడాలనేటువంటి ఆలోచన, మనుషులతో సహవాసం చేయాలనేది ఆయన కోరిక, మనుషులతో ఆయన సాంగత్యంలో ఉండాలి అనేది ఆయన ప్రణాళిక. కానీ మానవుడు దేవునికి దూరం అయ్యాడు అనే బాధతోటి ఆయన మానవుని దగ్గరకి దిగి రావలసి వచ్చింది. ఆయన మానవుని దగ్గరకు వచ్చి అతను కోల్పోయిన రక్షణను అతనికి దేవుడు మరలా తన శిలువ ద్వారా అనుగ్రహించాడు. దేని నుండి మనకు రక్షణ కలుగుతుంది అంటే ఆయన ఈ లోకంలో అనేకమైన వాటి నుండి మనల్ని రక్షించగలిగిన సమర్థుడు. మన పాపల నుండి మనల్ని రక్షిస్తాడు, మన శాపల నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు, మన దరిద్రముల నుండి మనల్ని రక్షిస్తాడు, మన అపరాధి కట్ల నుండి మనల్ని రక్షిస్తాడు, అశుభముల నుండి, దరిద్రముల నుండి, సాతాను వేసిన శోధన అనేటువంటి అనేకమైన అపవాది యొక్క కట్ల నుండి నిన్ను విడిపించి ఆయన నీకు మేలు చేయు దేవుడు. మనిషికి మేలు చేయడానికి వచ్చి మనిషి తరపున మేలు చేయుటనే విషయంలో మరణానికి ఎక్కిన ఆ దేవాతి దేవుడు పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని నీ హృదయంలో చేర్చుకుంటే వీటన్నిటి నుండి నీకు విడుదల, దానితో పాటు పరలోకమునకు చేర్చు గొప్ప రక్షణ నీవు పొందుకోగలుగుతావు. అట్టి దీవెన దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. బోలో చిన్న యేసు మహారాజుకే, రాజుల రాజైన దేవునికే హల్లెలూయా.